ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని తానే బయట పెట్టానన్నారు బండి సంజయ్. తన దగ్గరున్న సమాచారం సిట్కు అందిస్తానన్నారు. తన సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పారు ఆయన. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదన్నారు. కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు బండి సంజయ్. సిట్ విచారణపై నమ్మకం లేదని, కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. సో బండి సంజయ్ కామెంట్స్ చూస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు ఆయన. తన ఫోన్లు, తన సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఈ విషయాన్ని తానే బయట పెట్టానని కూడా బండి సంజయ్ అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని దిల్కుష్ గెస్ట్ హౌస్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ విక్రమ్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి. బండి సంజయ్ కామెంట్స్ చూస్తున్నాం. తన దగ్గరున్న ఆధారాలన్నీ సమర్పిస్తాను అంటూనే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు దగ్గరకు మాత్రం కాంగ్రెస్ పార్టీ వెళ్లట్లేదు అనే ఆయన ఆరోపణ. వేరాజ్ ప్రస్తుతం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కొంత పెద్ద ఎత్తున పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? బిందు, మరి కాసేపట్లోనే దిల్కుషా గెస్ట్ హౌస్ లో సీట్ విచారణకు బండి సంజయ్ రాబోతున్నారు. తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా హనుమాన్ దేవాలయానికి వెళ్లారు. హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి మరి కాసేపట్లోనే దిల్కుషా గెస్ట్ హౌస్ లో సీట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా సిబిఐకి ఇవ్వాలని చెప్పి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను దర్యాప్తు చేయడం ముందుకు సాగడం లేదు. కాళేశ్వరం కమిషన్ విచారణ రిపోర్ట్ వచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన విషయంలో కూడా తాత్సారం చేస్తున్నారు. సీట్ విచారణ పేరుతో ఆలస్యం చేస్తున్నారు, జాప్యం చేస్తున్నారని చెప్పి బండి సంజయ్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సిబిఐకు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి విచారణ అప్పగించాలని చెప్పి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే బండి సంజయ్ సీట్ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కూడా సీట్గా అందజేస్తానని కూడా చెప్తున్నారు. సీట్పై నమ్మకం లేదంటూ మరోవైపు సిట్కు పూర్తి స్థాయి ఆధారాలు అందజేస్తానని చెప్పి బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే హనుమాన్ దేవాలయం నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ చేరుకొని ఇక్కడ తన దగ్గర ఉన్న ఆధారాలను, సిట్కు సంబంధించి పూర్తి స్థాయి తన దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా సిట్కు అందజేస్తానని చెప్పి బండి సంజయ్ చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్తో పాటు తన పిఏ సంబంధించి తిరుపతి, అదేవిధంగా పిఆర్ఓగా పనిచేస్తున్న మధుకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి ముగ్గురు కూడా బండి సంజయ్ తో పాటు పిఏ తిరుపతి, మరో పిఏ ఉన్న మధు కూడా, ఇద్దరు కూడా పసునూరి మధు కూడా ఈ విచారణకు హాజరు కాబోతున్నారు. వారి దగ్గర ఉన్న పూర్తి స్థాయి సమాచారాన్ని సిట్కు సంబంధించి ఇవ్వబోతున్నారు. ఏ అంశాలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఫోన్ ట్యాప్ గురయ్యాయి అన్న అంశాలను కూడా సిట్కు వివరిస్తామని చెప్పి బండి సంజయ్ చెప్పడం జరిగింది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ద్వారా మనం చూసుకోవచ్చు, హనుమాన్ దేవాలయం నుంచి నేరుగా దిల్కుషా గెస్ట్ హౌస్ కూడా భారీ ర్యాలీతో రాబోతున్నాడు. కార్యకర్తల మధ్య ర్యాలీ చేస్తూ ఇక్కడికి రాబోతున్నారు. మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నం అయితే బండి సంజయ్ చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. బిందు. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని తానే బయట పెట్టాను అంటున్నారు బండి సంజయ్. తన దగ్గరున్న సమాచారాన్ని సిట్కు అందిస్తానంటున్నారు. తన సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటున్నారు బండి సంజయ్. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదన్నారు. కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. సిట్ విచారణపై నమ్మకం లేదని, కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్. దిల్కుషా గెస్ట్ హౌస్లో ఉన్నారు. సిట్ విచారణకు ఆయన హాజరు కాబోతున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ర్యాలీగా బయలుదేరి సిట్ విచారణకు రాబోతున్నారు బండి సంజయ్. రైట్, తన దగ్గర ఉన్న వివరాలన్నీ కూడా సిట్కు అందజేస్తాను అంటున్నారు బండి సంజయ్. మా కరెస్పాండెంట్ విక్రమ్ ప్రస్తుతం లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. విక్రమ్, చెప్పండి. ఒక ర్యాలీగా బయలుదేరి అక్కడికి రాబోతున్నారు అని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్తోంది, విచారణ జరిపిస్తున్నాము, సిట్ ఎంక్వైరీ జరుగుతోందని చెప్తోంది. కానీ ఓవరాల్గా ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా పొలిటికల్గా వాడుకోవడానికే ప్రయత్నిస్తున్నాయి. అటు బీజేపీ, కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి. భారీ ర్యాలీగా కేటీఆర్ రావడాన్ని మనం చూసాం. ఇప్పుడు బండి సంజయ్ కూడా ఒక ర్యాలీగా బయలుదేరి సిట్ విచారణకు వస్తారని చెప్తున్నారు. మొత్తం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అన్నది ఒక రాజకీయ దుమారాన్ని అయితే రేపుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. బిందు, మనం చూసుకోవచ్చు, దిల్కుషా గెస్ట్ హౌస్ కి ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న విజయ్ కుమార్ రావడం జరిగింది. ఆయనకు సిట్ వాంగ్మూలాన్ని బండి సంజయ్ అందించబోతున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ని దిల్కుషా గెస్ట్ హౌస్ లో ప్రత్యేకంగా సిట్ విచారణ చేయబోతుంది. తన దగ్గర ఉన్న ఆధారాలు
ఫోన్ ట్యాపింగ్ లో ఏ అంశాలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఎలా గురయ్యింది అన్న దానిపై కూడా పూర్తి స్థాయి తన దగ్గర ఉన్న సమాచారాన్ని బండి సంజయ్ అందించబోతున్నారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా కూడా పూర్తి సమాచారాన్ని సేకరించానని, దానికి సంబంధించిన ఆధారాలను కూడా సిట్ సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న విజయ్ కు తన వాంగ్మూలాన్ని బండి సంజయ్ అందించబోతున్నారు. సాక్షిగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సాక్షిగా తన వాంగ్మూలాన్ని బండి సంజయ్ సిట్ అధికారిగా ఉన్న విజయ్ కుమార్ కు పూర్తి స్థాయి ఆధారాలను సమర్పించబోతున్నట్లు బండి సంజయ్ చెప్తున్నారు. బండి సంజయ్ తో పాటు తన వెంట ఉన్న పిఏకి సంబంధించి తిరుపతి, అదేవిధంగా పిఆర్ఓగా పనిచేస్తున్న పసునూరి మధుకు సంబంధించి ఇద్దరి ఫోన్లు కూడా ట్యాప్ గురైనట్లు గుర్తించడం జరిగింది. ఆ ట్యాపింగ్ సంబంధించి ఆధారాలను కూడా సిట్ అధికారి విజయ్ కు అందజేయనున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించిన బండి సంజయ్ మరి కాసేపట్లోనే దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకోబోతున్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లో విజయ్ కుమార్ ముందు తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ సమర్పించబోతున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఇష్యూకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరికి గురయ్యాయి అన్న దానిపై కూడా విచారణ చేయాలని చెప్పి భావిస్తుంది. ఈ విచారణ సిట్ పై పూర్తి స్థాయి నమ్మకం లేదు. సిబిఐకి దర్యాప్తు ఇవ్వాలని చెప్పి బీజేపీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కోర్టులో కేసు కూడా బీజేపీ ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు, కేంద్ర నాయకులుగా ఉన్న కొంతమంది నేతలై కూడా ట్రాప్ చేసినట్లు బీజేపీ ఆరోపణ చేస్తున్నది. గతంలో బీజేపీ సీనియర్ నేతగా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రస్తుతం త్రిపుర గవర్నర్గా ఉన్నారు. అతని ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. అతను కూడా కేంద్ర నిఘా వర్గాల కేంద్ర అధికారులకు సంబంధించి సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించి ఫిర్యాదు కూడా చేశారు. హైకోర్టులో కేసు కూడా వేశారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అన్నది కొంత రాజకీయ దుమారం అయితే రేపుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. మరి కాసేపట్లోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. ఇక్కడ సిట్ అధికారిగా ఉన్న వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ ముందు తన వాంగ్మూలాన్ని ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కూడా సమర్పించబోతున్నారు బండి సంజయ్. మొత్తంగా చూసుకోవచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అన్నది పొలిటికల్ గా హీట్ అంతే. బీజేపీ కార్యకర్తలంతా కూడా భారీ ర్యాలీగా బయలుదేరుతున్న విజువల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి. సిట్ ఎంక్వైరీకి రావడానికి బండి సంజయ్ ర్యాలీగా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఎలా చూడొచ్చు ఈ పరిణామాలన్నింటినీ కూడా? ఇప్పటిదాకా ఒక లాజికల్ కంక్లూజన్కి ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? అరెస్టులు చూసాం, లేకపోతే కొంతవరకు సిట్ చేస్తున్న ఎంక్వైరీ వివరాలన్నీ కూడా మనం చూస్తున్నాం. మనం చూసుకోవచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అన్నది కొంచెం పొలిటికల్గా హీట్ పెంచుతుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, కేటీఆర్ కూడా స్పష్టం చేశారు, ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అన్న విషయాన్ని కూడా కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఫోన్ ట్యాపింగ్ అన్నది కొంత రాజకీయ దుమారాన్నే రేపుతుందని చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్లో బండి సంజయ్ ఏ ఆధారాలను సమర్పించబోతున్నారు, అందులో కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఏ సమాచారాన్ని తెప్పించుకున్నారు అన్న దానిపై కూడా పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నానని బండి సంజయ్ చెప్పారు. తన వాంగ్మూలంలో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు, ఏ అంశాలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ గురైంది అన్న దాని మీద వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. ఆ వాంగ్మూలంలో సంబంధించి ఏ అంశాలు ఉండబోతున్నాయి అన్న దానికి కూడా చాలా కీలకంగా ఉంది. అధికారులంతా కూడా ఇప్పుడే చేరుకున్నారు. మనం చూసుకోవచ్చు, బండి సంజయ్ పిఏ ఉన్న వ్యక్తులు, బండి సంజయ్ కాన్వాయ్ అంతా కూడా సిట్ విచారణ లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ర్యాలీగా మరి కాసేపట్లోనే బండి సంజయ్ సిట్ కార్యాలయానికి చేరిపోతున్నారు. తన సిబ్బంది అంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. తన వాహనాల్లో సిబ్బంది ప్రవీణ్ కుమార్, అదేవిధంగా మధు, తిరుపతి, బండి సంజయ్ పిఎస్గా పనిచేస్తున్న వ్యక్తులంతా కూడా వాళ్ళ ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ అయ్యాయి. వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సిట్ విచారణలో వారికి సంబంధించిన ఫోన్లు ఏ విధంగా ట్యాప్ అయ్యాయి, ఏ అంశాల ద్వారా ఫోన్ ట్యాపింగ్కి గురయ్యాయి అన్న ఆధారాలను కూడా సిట్ ముందు ఉంచబోతున్నారు. వాళ్ళ వాంగ్మూలాలన్నింటినీ కూడా సిట్ అధికారి విజయ్ ముందు సమర్పించబోతున్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్కు మరి కాసేపట్లోనే బండి సంజయ్ చేరుకోబోతున్నారు. భారీ ర్యాలీగా వస్తుంది. కార్యకర్తలంతా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అభిమానులంతా కూడా భారీ ఫ్లెక్సీలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, హనుమాన్ దేవాలయం నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్కు మరి కాసేపట్లో 5-10 నిమిషాల్లో దిల్కుషా గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. ఏ అంశాలను బండి సంజయ్ చెప్పబోతున్నారన్నది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్న సమాచారాన్ని అంతా కూడా సిట్కు అధికారి విజయ్, వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న విజయ్కు అందించబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, సిట్ మీద పూర్తి స్థాయి నమ్మకం లేదు. సిబిఐకి ఈ విచారణ ఇవ్వాలని చెప్పి భావిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని జాతీయ నాయకత్వం అంతా కూడా బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ఇష్యూకి సంబంధించి సిబిఐకి అప్పగిస్తే పూర్తి స్థాయి విచారణ చేస్తుంది అని చెప్పి బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బిందు, రైట్. బీజేపీ ఎట్లా చూస్తోంది ఈ వ్యవహారాన్ని విక్రమ్? ఎందుకంటే తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయడం కావచ్చు, గతంలో ఈ అంశాన్ని బయటపెట్టింది నేనే అంటూ కూడా బండి సంజయ్ చెప్పడం కూడా మనకు కనిపించింది.
ఖచ్చితంగా బిందు బీజేపీ మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ గురైంది అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఈ కేసును సిబిఐ విచారణకు ఇవ్వాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం త్రిపుర గవర్నర్గా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డికి సంబంధించి చూసుకుంటే గతంలోనే కోర్టులో కేసు వేయడం జరిగింది. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి ఇంద్రసేనారెడ్డి కూడా గతంలో బీజేపీ నేతగా ఉన్న ఇంద్రసేనారెడ్డి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్గా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేస్తున్న సమయంలో అతనితో పాటు అతని పిఏ అతని అనుచరులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్నట్టు గుర్తించానని, దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పి బండి సంజయ్ చెప్తున్నారు. అయితే బండి సంజయ్ సిట్టు ముందు ఏ ఆధారాలను ప్రవేశపెడతాడు, ఏ ఆధారాలు చూపెడతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్ర నిఘా వర్గాల ద్వారా కొంత సమాచారాన్ని సేకరించినట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఏ సమాచారాన్ని సిట్టు ముందు పెట్టబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. బిందు. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.